ముంపు నుంచి క్రమంగా బయటపడుతున్న విజయవాడ వరద ప్రభావిత శివారు ప్రాంతాల్లో తాగునీరు అందక ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా పంపించే నీరు తమకు చేరడం లేదని బాధితులు తెలిపారు. ముఖ్యంగా అంబాపురంలోని లోతట్టు ప్రాంతాలు ముంపులో ఉండటంతో రవాణా సౌకర్యం లేక తాగునీరు అందడం లేదు. దీంతో మున్సిపాలిటీ సిబ్బంది ఆ ప్రాంతాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని దిగువకు మళ్లిస్తున్నారు. విజయవాడ పైపుల రోడ్డు, వైఎస్ఆర్ కాలనీ, కొత్తూరు, తాడేపల్లి రహదారిలో పలు చోట్ల రోడ్లకు గండ్లు కొట్టి బుడమేరుకు తరలిస్తున్నారు. తాగునీరు లేక అల్లాడుతున్న ముంపు ప్రాంత ప్రజల సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. విజయవాడ వరద ముంపు నుంచి పూర్తి స్థాయిలో కోలుకుంది. అయితే పైపుల్ రోడ్డు ప్రాంతంలో వరద ఇంకా నీరు ఉండడంతో ఆ నీటిని దిగువకు పంపించేందుకు, బుడమేరకు కలిపేందుకు అధికారులు అయితే రోడ్డుకి సుమారు 10 చోట్ల ఏవైతే ఈ గండ్లు ఉన్నాయి, గండ్లను కొట్టి దిగువ ప్రాంతానికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ల కానీ, వ్యాపార సముదాయాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటి మునిగిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ నీరు వీలైనంత త్వరగా కిందకి పంపిస్తే ఆ ప్రాంతం వాళ్ళకి విముక్తి లభిస్తుందని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దీంతో ఈ రోడ్డుని కొట్టి కింద దిగువ ప్రాంతాన్ని బుడమేరికి ఈ వరదపు నీటిని కూడా పంపిస్తున్నాయి. సుమారు 10 చోట్ల ఈ గండ్లను అయితే ప్రభుత్వం కొట్టింది. అయితే ఈ గండ్ల ద్వారా ఈ నీరంతా కిందకి వెళ్ళిపోయిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూడ్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది. వరద ప్రభావిత ప్రాంతాలకి ఆహారం కానీ, ఇతర తాగునీరు కానీ, ఇతర ఏ అసౌకర్యాలు లేకుండా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా తాగునీరు ఇవన్నీ అందిస్తుంది. అయితే కొన్ని చోట్ల తాగునీరు అందించడానికి నిన్న ఇబ్బంది అయితే వచ్చింది. ఆ ప్రాంత ప్రజలతో డైరెక్ట్గా రాష్ట్ర మంత్రి నారాయణ వెళ్ళి మాట్లాడి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. విఎంసీ అధికారులను కూడా హెచ్చరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తాగునీరు వీలైనంత త్వరగా అందించాలని చెబుతున్నారు. అయితే కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళకి తాగునీరు అందడం లేదని చెప్పేసి విమర్శ అయితే చేస్తున్నారు. వాళ్ళకి అడిగి వాళ్ళు ఏమంటారో అనేది తెలుసుకుందాం. సార్, మీకు మీ ప్రాంతానికి తాగునీరు ఇబ్బంది ఉందని చెప్పేసి అంటున్నారు, ఏంటి? తాగునీరు ఇబ్బంది ఉంది సార్. ట్యాంక్ వచ్చి 2000, 1500 అలా చెప్తున్నారండి. ఫ్రీగా ఇచ్చే తాగునీరు కూడా డబ్బులు పెట్టి కొనాలని చెప్తున్నారు సార్. అధికారులు మీకు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు కదా, ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఎందుకు ఉచితంగా రావట్లేదు? అడిగినా కూడా మేము కొనుక్కున్నామని వచ్చినట్టు వెళ్ళిపోతుంది. ప్రైవేటు వాటర్ ట్యాంకులు కాకుండా ప్రభుత్వం సరఫరా చేసే వాటర్ ట్యాంకులు మీకు ఏమైనా ఉచితంగా అందించే పరిస్థితి ఏమైనా? అవి రావలేదండి. అవి వస్తే ఇంకా ఇలా బాధపడాల్సిన పని. మాది కౌలూరు అండి, కొండపల్లి దగ్గర కౌలూరు. ఇది కొంతమంది అయితే ప్రభుత్వం తమ ప్రాంతానికి అయితే తాగునీరు అందించడం లేదని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వం అయితే ఈ ప్రధానంగా ఈ బుడమేరు వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలకైతే తాగునీరు అందిస్తుంది. అయితే శివారు ప్రాంతాలు కానీ ఇతర ప్రాంతాలకి అందించేందుకు కొంత ఇబ్బంది అయితే ఉంది. ఆ ప్రాంతంలో ప్రైవేట్ వాటర్ ట్యాంకులు నీటిని అమ్ముకుంటున్నాయని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలైతే చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ జరిగింది కాబట్టి మోటార్లు ఉండేవాళ్ళు వినియోగించుకోవడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి నిత్యావసర సరుకు పంపిణీ ఇవన్నీ కూడా ఇతర మార్గాల ద్వారా వచ్చి ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికైతే పూర్తి స్థాయిలో అందించారనే చెప్పొచ్చు. అయితే ఈ గండ్లు ఈ వరద ఉధృతి కిందకి పోయేంత వరకు ఈ గండ్లు పూడ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇదంతా ఈ వరద ఉధృతి పోతే కానీ ఎగువ ప్రాంతంలో ఉండే వాళ్ళకి విముక్తి లభించదు. ఇప్పటికే పెద్ద పెద్ద పైపులు తెచ్చే పని చేస్తున్నారు. ఆ పైపులన్నీ తెచ్చి ఏవైతే ఉన్నాయో వీటినన్నిటి కూడా వీలైనంత త్వరగా పూడ్చేందుకైతే ప్రభుత్వం చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బుడమేరు వరద ఉధృతితో విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా ఆదుకునే ప్రయత్నం అయితే చేసింది. కొన్ని ప్రాంతాలకి, శివారు ప్రాంతాలకి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ రోడ్లను కూడా ఏదైతే గండ్లు కొట్టారో దీంతో కొన్ని ప్రాంతాలకు వెళ్లే వాళ్ళకి ఇతర ప్రాంతాల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి కూడా దాపురించింది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ స్వామితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.